హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. హలో సార్. హాయ్ అండి. సార్, రీసెంట్ గా మనం ఒక కొలిక్ వచ్చింది అని అనుకున్న లావణ్య రాజ్ తరుణ్ కేసు ఏదైతే ఉందో మళ్ళీ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే లావణ్య తన ఇంట్లో ఉండట్లేదు. లైక్ రాజ్ తరుణ్ లావణ్య కలిసి ఉన్న ఇంట్లో తను లేదు, ఇంకెక్కడెక్కడో ఉంటుంది. అండ్ ఆ ఇంట్లో ప్రాస్టిట్యూషన్ చేయించారు, డ్రగ్స్ తీసుకొచ్చారు, ఎట్ ద సేమ్ టైం కుక్కల్ని చంపేసింది అని ఇలాంటి వార్తలన్నీ మనం విన్నాం. అసలు ఆ ప్రెజెంట్ అయితే తను ఎటువంటి కాల్స్ కానీ రెస్పాండ్ అవ్వడం లేదు, ఏమీ లేదు. ఎందుకని అసలు తను ఆ ఇంట్లో ఉన్నారా? లేదా ఎక్కడికన్నా వెళ్ళడం గానీ ఏమైనా జరిగిందా? ఒక్క నిమిషం అండి. అసలు ప్రతిసారి ఆ ఇంట్లో అమ్మాయి ఉండట్లేదు. హ్మ్. ఆ అమ్మాయిని తరిమేశారు. ఆ హ్మ్. అమ్మాయిని తరిమేయడానికి తీస్తున్నారు. నేనిప్పుడు లావణ్య గురించి మాట్లాడట్లేదు. ఒక ఆడపిల్ల మీద దౌర్జన్యం చేసే ధైర్యం ఎవరికుంది ఈ సమాజంలో? అంత చీపా ఒక ఆడపిల్లంటే? నిజాలు కాదంటారా? ఆ ఇంట్లో నుంచి అమ్మాయి ఎక్కడికెళ్తదండి? తరిమేయడానికి వాళ్ళెవరు? అదే కదా! వెళ్ళిపోవడానికి ఈ అమ్మాయి ఎవరు? తరిమేశారనే అదే వార్తలకి. తరిమేయడానికి పక్కనోళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. చాలా వీడియోలు ఇంత ఇష్యూ చూస్తున్నాను. జరిగింది. సో, ఉండనివ్వట్లేదు అందుకనే అని జెప్పేసి అన్నేళ్ల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ రీజన్ అండి. హ్మ్. 4 ఏళ్ల నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు. హ్మ్. ఆ పావని బోవ్లియాడ్ అనే ఇంట్లో. హ్మ్. ఓకే. నార్సింగ్‌లో. విల్లా నంబర్ 13. హ్మ్. అదే ఇంట్లో అమ్మాయి 4 ఏళ్ల నుంచి ఉంటున్నప్పుడు అమ్మాయి నిజంగా అలాంటి దందాలు చేస్తే హ్మ్. అదొక గేటెడ్ కమ్యూనిటీ. ఓహ్! ఎంత సెక్యూరిటీ ఉంటదో అంత సెక్యూరిటీ ఉంటది. హ్మ్. విల్లాస్ ఉంటాయి. పొలిటీషియన్స్ ఉంటున్నారు, చాలా బిజినెస్ మంది మ్యాన్‌లు ఉన్నారు. ఉంటున్నారని చెప్తున్నారు. అలాంటప్పుడు అలాంటి దందాలు జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఎప్పుడో పంపించాలి కదా! ఇప్పుడు కొత్తగా పంపించడం ఏంది? మరి వీటి సంగతేంటి? ఈ డ్రగ్స్, కుక్క దట్ పిల్లని ఈస్ వాట్ ఐ యామ్ చంపడం. టెల్లింగ్. కుక్క పిల్లని 21 కుక్క పిల్లని చంపేసిందని మాట్లాడుతుంది. హ్మ్. 21 కుక్క పిల్లని నా ఇంట్లో చంపేస్తే తెలియకుండా ఉన్నది ఇంతవరకు. ఇంకా ఈ ప్రాస్టిట్యూషన్ అదే చేస్తున్నారనే వాటెవర్. వార్తలు. ఒక జర్నలిస్ట్ అయ్యుండి వ్యభిచారి అని ఒక అమ్మాయిని మాట్లాడడం ఏంటండి? అది ఎంతవరకు? ప్లస్ రాజ్ తరుణ్ గారు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక రోజు వచ్చి మాట్లాడతాడు, ఇవన్నీ చేస్తాడని మాట్లాడుతున్నారు. హ్మ్. రాజ్ తరుణ్ గారు సైలెంట్ గా ఉండడం ఏంటి? వీటన్నిటి వెనక రాజ్ తరుణ్ గారు లేరా? వాళ్ళ పేరెంట్స్ వెనక? ఆయనకు తెలియకుండా జరుగుతుందని నేను అనను కానీ బ్రెయిన్ వాష్ చేసేసారండి. ఆ ఓకే. అమ్మాయి ఎలాంటిది అని చెప్పి. ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళండి వాళ్ళిద్దరు. హ్మ్. ఒక రిలేషన్ ని స్పాయిల్ చేసి కడుపు నింపుకుంటున్న జనాలు వాళ్ళది. ఆ అమ్మాయి మీద బతుకుతున్నారండి అందరూ. ఆ అమ్మాయి గురించి చెడు వార్తలు చెప్పి బతుకుతున్నారు. ఆ అమ్మాయి మీద చెడు వార్తలు చెప్పి కడుపుకి అన్నం తింటున్నారు ఛానల్స్. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఆఫ్ రిలేషన్‌షిప్ అంటున్నారు. మరి రాజ్ తరుణ్ గారు తన తప్పేమీ లేదన్నప్పుడు బయటకొచ్చి వార్తలు కూడా ఎందుకు చెప్పడం లేదు? ఇలా జరిగింది ఇది విషయం అని అది చెప్పేసి. ఆయన పర్సనల్ విషయం అండి. ఆయన ఎందుకు రావట్లేదు, చేయట్లేదు అని పక్కన పెడితే, కేసులు ఎప్పుడైనా ఆ నడిచి అమ్మాయి చెడ్డది అని చెప్పాలనుకుంటే రాజ్ తరుణ్ వచ్చి ఎప్పుడో చెప్పొచ్చుగా. వాళ్ళ పేరెంట్స్‌ని ఇంటి బయట నించోబెట్టినప్పుడు కూడా అతను ఇప్పుడు వాళ్ళ రాలేదెందుకు? పేరెంట్స్ అదే ఇంట్లో ఉంటున్నారు. ఆ హ్మ్. అమ్మాయి హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్‌ని చూసుకుంటుంది. అందరూ కలిసే ఉంటున్నారు. అందరూ కలిసే ఉంటున్నారు. ఎక్కడ ఓకే. ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ప్రూవ్ చేయమంటారా? చేస్తాను నేను. బయట వస్తున్న ఈ వార్తలన్నీ ఏంటి? అవన్నీ వీళ్ళు క్రియేట్ చేసుకున్నటివి. అమ్మాయి అదే ఇంట్లో ఉంది. హ్మ్. కాల్ చేయండి అమ్మాయికి కావాలంటే నేను కూడా లైవ్‌లో మాట్లాడతాను. మీరెందుకని లావణ్య గారిని సపోర్ట్ చేస్తున్నట్టు నేనిక్కడ లావణ్య అనిపిస్తున్నారు? గారిని సపోర్ట్ చేయట్లేదు. ఒక ఆడపిల్ల బయటకొచ్చి నిన్నటికి నిన్న 'ప్రభస్తి' అనే సింగర్ హ్మ్. అవును. బయటకొచ్చి ఒక ముగ్గురు ప్రముఖుల మీద అమ్మాయి వ్యాఖ్యలు చేసినప్పుడు హ్మ్. సో కాల్డ్ ఛానల్ హ్మ్. ఒక ఆడపిల్ల బయటకొచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది. తన కెరియర్ ఏమైనా పర్లేదు, తన హ్మ్. పేర్లు బయటకొచ్చినా పర్లేదు, ఇంత బయటగా చెప్తోందంటే అక్కడ ఏమి జరగకుండా ఆడపిల్ల వచ్చి బయట చెప్పదు కదా అని మాట్లాడిన సో కాల్డ్ ఛానల్ ఓకే. అదే ఛానల్ లావణ్యని ప్రాస్టిట్యూట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు? అదే ఛానల్ లావణ్య ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళంగానే లావణ్య ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా అదే ఛానల్ వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి ఒక యాంకర్ హ్మ్. మైక్ పెట్టి నువ్వు ప్రాస్టిట్యూట్ అందింది. హ్మ్. ఒక జర్నలిస్ట్ కి ప్రాస్టిట్యూట్ అనే అర్హత ఎక్కడుంది? ఎవరికైనా ఎక్కడి నుంచి వస్తుంది అసలు అర్హత? నేను ఇప్పుడు అమ్మాయికి సపోర్ట్ చేయట్లా. ఐఎమ్ జస్ట్ విజువలైజింగ్ ద థింగ్స్. హ్మ్. నేను అక్కడ చూసింది మీకు మాట్లాడుతున్నా, ఓకే. జరిగిందే చెప్తున్నా. హ్మ్. లావణ్య ఇంటికి వాళ్ళ పేరెంట్స్ ఇంతకాలంగా సడన్ గా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? తను అలా మాట్లాడింది. మొన్న వెళ్ళొచ్చు కదా. ఒక్క నిమిషం సింపుల్. మొన్ననే ఎందుకు వెళ్ళాలి వాళ్ళ పేరెంట్స్? దానికి ముందు వెళ్ళొచ్చుగా. హ్మ్. ఒక నెల ముందు వెళ్ళొచ్చుగా. ఆ రోజు ఏ రోజైతే నా నా నా- నాకు లావణ్య వల్ల ప్రాణహాని ఉందని చెప్పిన వాళ్ళ పేరెంట్స్ హ్మ్. ఆ రోజు ఎందుకు వచ్చి ఆ ఇంట్లో ఉండలేదు? అప్పటి నుంచి అమ్మాయి ఇక్కడే ఉందిగా. హ్మ్. ఎందుకు వెళ్ళాలి? అసలు ఇదంతా చూస్తుంటే ఒక కథ, వీళ్ళ ఈ కథ కథకి నేను ఒక కొలిక్కొచ్చింది. ముగింపు పలకాలనుకుంటున్నానండి. మీ ఛానల్ కి లావణ్య గారి నెంబరు అవన్నీ ఏమన్నా తెలుసుంటే జస్ట్ ఒకసారి లావణ్య గారిని లైన్ లో తీసుకోండి, నేను మాట్లాడతాను. మీకు చేద్దామా? తెలిసిపోతే నేను సపోర్ట్ చేస్తాను లేదా, నేను ప్యాకేజ్ తీసుకున్నాను లేదా లావణ్య దగ్గర అనేది. అవును. నేను అదే అడగబోతున్నాను. మీరు ప్యాకేజ్ ఏమైనా తీసుకున్నారా? సపోర్ట్ చేస్తున్నారా నాకేం ఏంటి? అవసరం లేదండి. ఇప్పుడు నేను లావణ్య నాకేం చుట్టం కాదు. రాజ్ తరుణ్ ఆల్మోస్ట్. నాకేం చుట్టం కాదు. శేఖర్ భాష గారు నాకేం శత్రువు కాదు. విజ్ఞాన్ దాసరి నాకేం శత్రువు కాదు. ఓకే. ఓపెన్ గా చెప్పాలంటే నేను ఒక ఆడపిల్ల 4 గోడల మధ్య చేసిన విషయాన్ని హ్మ్. బయటకు ఎందుకు తీసుకొచ్చి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒకవేళ
ఆ అమ్మాయి చచ్చిపోతే మీరు హ్యాపీయా? హ్మ్. అమ్మాయి చావే మీకు కావాలా? హ్మ్. ఏం కావాలి? 40% ఆఫ్ పాజిటివ్‌గా లావణ్యకి మూవ్ అవుతున్న ఈ టైంలో తను ఇంట్లో ఉండట్లేదు. తను అదే ఇంట్లో చెప్తున్నా. ఉండనివ్వట్లేదని లావణ్యకి పాజిటివ్‌గా వెళ్తుంది అని చెప్పి, అందరూ లావణ్య వైపు దృష్టి సాగిస్తున్నారు అని చెప్పి, అమ్మాయిని మళ్ళీ బదనాం చేయడానికి ఒక ఫేక్ కాల్ అరేంజ్ చేశారు నిన్న. హ్మ్. అమ్మాయిని కలపండి. విన్నాను. నేను మాట్లాడతాను. ఓకే. యూ హావ్ యూర్ నంబర్ కలపండి. నేను లైన్‌లో ఉంటాను మాట్లాడతాను. ఓకే. ష్యూర్ అండి. లావణ్య గారు యాక్చువల్‌గా ఒక చిన్న అలిగేషన్. రాహుల్ అయ్యర్ లావణ్యకి సపోర్ట్‌గా ఉన్నాడు. సో, లావణ్యకి ప్యాకేజ్ తీసుకొని లావణ్యకి సపోర్ట్ చేస్తున్నాడు. మొత్తం ప్రపంచం అంతా లావణ్యకి యాంటీ ఉంటే రాహుల్ అయ్యర్ ఒక్కడే మాట్లాడుతున్నాడు అని యాంకర్ చెప్తే నేను చెప్పాను లావణ్య గారికి కనెక్ట్ చేయండి. ఇక్కడ నాకు లావణ్య ఓకే. రాస్తారు ఏంటో ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నాను. ఐ నెవర్ అవును. మెట్ హర్. అవును. అవును. వాస్తవానికి అదే నిజమండి. సో, ఐల్ బయట టెల్ యూ వన్ వస్తున్న థింగ్ అండి. ఇక్కడ కథనాలు ఏంటంటే మానవత్వం ఉన్న మనుషులు ఎవరికైనా సరే, నేను పడే బాధ అనుభవిస్తుంది అర్థమైతే చాలు. లావణ్య దగ్గర ఆ బ్యాంక్ బ్యాలెన్సో, లేకపోతే ఇదో మనుషుల్ని పెట్టి మేనేజ్ చేయించుకోవడమో, ఇదో ఉంటే గేమ్ వేరేలాగా ఉండేది. ఒక్కదాన్ని టార్గెట్ చేసి, కార్నర్ చేసి ఆడుతున్నారు. ఇప్పటికి గూడా నాకలాంటి గేమ్స్ రావు. నేనేదున్నా ఓపెన్, ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాను. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న దగ్గర ఒక మంచి మనసు నా గురించి మాట్లాడుతుందేమో. అదొక్కటే నేను చెప్పగలను. అండ్ ఆయనెవరో ఇట్స్ కూడా నాట్ నాకు సపోజ్ తెలీదు. ఇలా ఇలా ఒక క్లారిటీ లైఫ్ అండి. ఫేస్ యాహ్! ఒక క్లారిటీ. సో, జనరల్‌గా నేనిక్కడ మీకు నాకు సంబంధం లేదు. జనరల్‌గా నేను బయట ఒక ఆడపిల్ల ఒంటరిగా ఆహ్, ఐ మీన్ తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు. తప్పులు చేయట్లేదు అనట్లేదు. నేనిక్కడ తప్పు, ఒప్పులు నిర్ణయించడానికైతే నేను కాల్‌లో జాయిన్ అవ్వలేదు. హ్మ్. జనరల్‌గా అసలు మీ ఇష్యూకి ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? అసలేంటి ఎంటర్‌టైన్‌మెంట్ అందరికి? ఏమో అండి. నాకు లెగిసి పోరాడడానికి గూడా ఓపిక లేదు. చాలా ఫీవర్ లాస్ట్ 2 డేస్ నుంచి. అసలు హ్మ్. తర్వాత చాలా వీక్ అయిపోయానండి. అండ్ ఫీవర్‌గా కాదు ఉంది. మీకు ఇంట్లో ఉండట్లేదు, బయటికెళ్ళిపోయారు, పంపించేసారు అని మాట్లాడుతున్నారు. మీరెక్కడున్నారు ఇప్పుడు? లేదండి. మా ఇంట్లోనే ఉన్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. అండ్ సో, మోర్ ఓవర్ సేమ్ అదే విల్లా. అదిగో మా డాగ్ గూడా ఇక్కడే ఉంది. లేదు ఇంట్లోనే ఆ! అదే ఉన్నానండి. విల్లాలో అంటే ఉన్నారా మీరు? వినిపించట్లేదు. అదే విల్లాలో ఉన్నారా? రాజ్ తరుణ్ ఆ! గారు అండి. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ విల్లాలో కాదండి. నాది రాజ్ తరుణ్ ఆ! వాళ్ళున్నారు కదా! హౌస్‌లోనే అక్కడే ఉన్నాను. ఉన్నారా అని అడుగుతున్నా. యాహ్! ఇక్కడే ఉన్నాను. సో, వాళ్ళ బాగా హ్యాపీగా కనిపిస్తున్నారు. సో, మీ రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ మీతో సంతోషంగా ఉన్నట్టున్నారు. ఉండడం అయితే ఉన్నారండి. సంతోషంగానే ఉన్నారు. అండ్ అయిన గొడవలు కూడా ఏమంటారు కొంచెం పెద్ద గొడవలు కదండీ. థింగ్స్ విల్ టేక్ టైమ్. నిజంగా అంతా మంచే జరగడానికి మంచే జరిగితే ఓకే. దీని వెనకాల కూడా ఏమైనా కుట్రలు, ప్లాన్‌లున్నాయంటే మాత్రం లావణ్య కూడా ఒక చిన్న బ్రేక్‌లోనే ఉందండి. ఫీవర్ అయ్యుండి నేను బయటికి రావట్లేదు అంతే. ఒకవేళ నా ఎనకాల గనక కుట్రలు అంటే నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అండ్ మా ఆయన కూడా నా రాజ్ కూడా ఎక్కడో ఫారెన్‌లో ఎక్కడో ఉన్నాడు. మరి నా సవితతో ఉన్నాడో లేకపోతే ఒక్కడే వెకేషన్‌కి వెళ్ళాడో నాకు తెలీదు. మరిప్పుడు నాకు ఇప్పుడు నేను వెళ్ళిపోవాలన్నదే వాళ్ళ మెయిన్ మోటివ్ అండి. నన్ను తీసుకొచ్చుకుందెవరు? నాతో జర్నీ స్టార్ట్ చేసిందెవరండి? రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ వచ్చి సమాధానం చెప్పాలి. ఎవరెవరినో పంపించి, ఎవరెవరో వచ్చి గేమ్స్ ఆడితే వాళ్ళ సొంత లాభాలకి పోతున్నాయి ప్రాణాలిక్కడ. నా జీవితం నా 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 ని నాది జీవితం మొత్తం ఉంది. ఇంకా తనకన్నా మరి కెరియర్ ఇదంటే నేనెప్పుడో 10 ఏళ్ల క్రితమే వదిలేసుకున్నానండి అన్నీ. ఎప్పుడు ఫుల్ స్టాప్ హ్మ్. పడుతుందంటే రాజొచ్చి క్లోజర్ ఇస్తేనే పడుతుంది. అంతే. వీళ్ళెవరో కాదండి బయట సిండికేట్ అంటే ఈరోజు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మే 10థ్ మీరు మీ దగ్గరుండే బలమైన ఒక ప్రూఫ్‌ని బయట పెట్టబోతున్నారు. ఎవరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నోర్లు మూయించబోతున్నారు అని విన్నాం. నిజమేనా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేననే ఒక అమ్మాయిని 'రాజ్ తరుణ్' అనే అబ్బాయి లైఫ్‌లో ఉన్నాననే తెలీదు ఇప్పటి వరకు. అలా 10 ఏళ్ళు నేను సీక్రెట్ గానే ఉన్నాను. అంటే మ్యారేజ్ సీక్రెట్ అనే గాదు. రాజ్ కెరియర్ కోసమని నేను సైలెంట్‌గా ఉన్నాను. అండ్ మే 11థ్ మా మ్యారేజ్ డే అండి. మేము గుడిలో పెళ్లి చేసుకున్నాము 2014లో. అండ్ మెల్లగా రిజిస్టర్ చేయించుకుందాం అనుకున్నాం. మరి ప్రాపర్టీ వల్లే అనుకుంటా గొడవలు గూడా. దిక్కుమాలిన ప్రాపర్టీ. ఒక బంధాన్ని తెంచేస్తది ఒక విలువ అంటే, ఇల్లు పోను నిజంగా ఎవరికీ చెందకుండా క్లియర్ అయిపోతే బావుండు. అంటే మొన్న కూడా నేను చెప్పాను 50,00,000 అప్పు ఉందని. అప్పుడే నాకు కూడా తెలిసింది రాజ్ వేరే కంట్రీలో ఉన్నాడని. సో, వి ఆర్ క్లియరింగ్ దట్ అండి. అండ్ రాజ్ కూడా వచ్చి క్లియర్ చేసుకుంటే ఫైన్ నో ప్రాబ్లమ్. కాకపోతే నా నా జీవితానికి ఇప్పుడు కూడా ఒక సమాధానం చెప్పి వెళ్ళాలి. ఓకే. యాహ్! అదేనండి. యాహ్!
ఇప్పుడు వాళ్ళ యాహ్! అమ్మా, నాన్న మీతో మాట్లాడుతున్నారా? మీరు వెళ్లి ఫుడ్ పెట్టడం యెస్ అండి. యెస్. అవన్నీ? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి. మీరు ఆ రోజు నమ్మరు. నేను నేను చాలా మొండిగా ఉన్నాను. లోపటికి రానివ్వద్దన్న దగ్గరే ఉన్నాను. ఎందుకంటే క్రైమ్ జరిగింది. క్రైమ్ జరిగిన తర్వాత పోలీసులు రావాలి. పంచనామా చేయాలి. ఏంటి అని మొత్తం రికార్డ్ చేసుకొనెళ్ళాలి. అసాల్ట్ అన్నది జరిగింది. అది నిజం. అది అది జరగకుండా అబద్ధాలు చెప్పడం అయితే కాదు. ఐల్ గో టు ఎనీ ఎక్స్‌టెంట్ అండి. అసాల్ట్ హ్మ్. అన్నది జరిగింది. అందుకు రానివ్వలేదు. నాకు రిమైనింగ్ అంతా మా అత్తమామే. యాజ్ యూజువల్ ఉంది తెలుసా? అందరు మీడియా ఎళ్ళిపోయిన తర్వాత నేనెళ్లి ఆంటీ చేయి పట్టుకున్నాను. ఆంటీ ఒక్క దగ్గర కూతురులాగా అనిపించలేదా నేను? ఎందుకివన్నీ అని. కంటతడి పెట్టుకున్నారు ఆవిడ. ఒక ఆడదానికి తెలిసింది. హ్మ్. హ్మ్. యాహ్! ఇప్పుడు వాళ్ళు మీతో బానే ఉన్నారు. దట్ ఈస్ వాట్ కదా! మీ బానే ఉన్నారండి. ఫేస్ అంతా కూడా నార్మల్‌గానే ఉంది. నార్మల్‌గానే ఉంది. దేవుడి దయ వల్ల అంతా నార్మల్ అయిపోతే బావుండు అని అనిపిస్తుంది. నా వెనకాల ఇంకేం కుట్రలు జరగకుండా. మధ్యలో ఉన్న పీపుల్ కుట్రలు చేస్తున్నారు ఖచ్చితంగా. అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఆంటీ, అంకుల్‌ని మమ్మల్ని వదిలేస్తే ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోద్ది తెలుసా? మేము ఇంతకు ముందంతా ఎలా ఉన్నామో అంతే. ఒక్క క్వెషన్ అండి. ఇంతకు యాహ్! షూర్. ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రాజ్ తరుణ్ గారు వాళ్ళ ఫాదర్ లైవ్‌లో మాట్లాడారు ప్రముఖ ఛానెల్‌కి. ఓహ్! ఓకే. ఓకే. అది కొంచెం చూస్తే మీరు చూసే ఉంటారు. అదే ఇంట్లో ఉన్నారు కాబట్టి, సో ఇంత బావున్న వాళ్ళు దానికి మాట్లాడడానికి ఎవరైనా ఎనకాల ఉండి ఏం మాట్లాడిచ్చారంటారా? ఏం 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 మాట్లాడారో తెలీదండి. చూడలేదు. ఎవరో పర్సన్ అయితే వచ్చారు. హ్మ్. నేను ఇంతకు ముందే పాలు ఇచ్చేసొచ్చాను కాఫీ కోసం అంటే. అప్పుడు హ్మ్. అయితే మరి నార్మల్‌గానే ఉండింది. ఎవరో వచ్చారు. మరేం మాట్లాడారన్నది నాకు తెలీదు. ఓకే. ఏం మాట్లాడారు? ఏమో సంథింగ్ అంటే మీడియా వాళ్ళు ఎట్లా అడుగుతారో క్వెషన్స్‌కి పాపం ఆయన ఆహ్, బ్యాడ్‌గా మాట్లాడినట్టుగానే ఉన్నారు దాంట్లో. స్కేప్ ఎందుకంటే గోట్ అండి. స్కేప్ గోట్ ఇప్పుడు నేను మొన్న కూడా అదే చెప్పాను. 'రాజ్ తరుణ్' క్రూయల్ పర్సన్ కాదండి. డెఫినెట్‌గా. హ్మ్. ఇప్పుడు నేనైనా సరే నా నుంచి ప్రాణహాని ఉంటదంటే అది నిజంగా ఫూలిష్. మనస్ఫూర్తిగా ఆ మనిషిని అడిగితే అంకుల్‌నైనా ఆయన అదే సమాధానం చెప్తారు. లేకపోతే లై డిటెక్టర్ టెస్ట్ ఉంటుంది కదా! పోనీ అదన్నా చేయించండి. నిజంగా ఒక పర్సనాలిటీ ఏంటో అర్థమవుతుంది. నేను అవును. చౌదరిలో పుట్టినప్పటికి నేను నాన్ వెజ్ తిననండి. నేను యానిమల్ క్రూయల్‌లే చేయను. మనిషినెలా నేను ఇది చేస్తాను. అది కూడా ప్రాణహాని. దట్ టూ మళ్ళీ నా అత్తమామని. తిట్టుకుంటామేమో. తిట్టుకున్న పర్సెంటేజ్ ఇప్పుడు వాళ్ళ కోపం ఆరోగ్యం ఉన్నట్టు ఎలా ఉందండి? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి. అంకుల్ ఏబుల్ టు వాక్ ఆల్సో. మరేం అవునా? జరిగిందో నాకు తెలీదు. అంటే రాజ్‌కి, అంకుల్‌కి ఏమైనా జరిగి ఇటు వచ్చారా? ఇది ప్లాన్డ్‌గా జరిగిందో గూడా నాకు తెలీదు. నేను అడగలేదు గూడా. ఆయన కాలుకైతే హ్మ్. బ్యాండేజ్ ఉంది గదా! ఆయన రెస్ట్ హ్మ్. తీసుకుంటున్నారు. ఈస్ ఫైన్. వాళ్ళు ఫుడ్ టైమ్‌కి తింటున్నారు. మెడిసిన్స్ టైమ్‌కేసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అంటే ఇవాళ కొత్త గాదు గదండీ! వాళ్ళిప్పుడు రావడం. 13 ఏళ్ల అవును. నుంచి నాకిది. 13 ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరినే గాదు. మామగారిని, తాతగారిని గూడా నేను ఆహ్, చూసుకోవడం జరిగింది. రాస్తారు గ్రాండ్ పేరెంట్స్‌ని. సో, అసలైన ఓకే. వృద్ధులు వాళ్ళింకా. ఇంకా వీళ్ళైన వృద్ధులు గాదు. అసలైన వృద్ధులు దే ఆర్ ఇన్ 90స్. సో, నేను వాళ్ళనే ఇవన్నీ చూసుకోవడం పక్కన పెడదామండి. యాహ్! ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్. మీ మధ్యన, రాజ్ తరుణ్ గారి మధ్యన చాలా అన్యోన్యంగా ఉన్న క్షణాలు మీరు, ఆయన ఏమైనా గుర్తు చేసుకోగలరా? హౌ వాస్ ద రిలేషన్? హౌ ఈస్ యువర్ యాహ్! మీకు అంటే ఇవన్నీ గొడవలు తీసేసేయండి. సీ మన సీ ఐయామ్ జస్ట్ అన్యోన్యమైన ఆస్కింగ్. క్షణాలు అర్థమైంది నాకు. అన్యోన్యమైన క్షణాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి. మాకు ఓన్లీ అన్యోన్యత ఉండేది. గొడవలు గూడా ఉండేవి. కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్‌కి మాకెప్పుడు ఉండేది కాదు. క్యారీ ఫార్వర్డ్ కూడా అయ్యేది కాదు. నేనెంత సేపటికి నా రాజ్ కావాలి అనుకుంటున్నానంటే అర్థం జేసుకోవాలి. అండ్ ఎంత పగ పెంచుకొని నా మీద ఇది జేస్తున్నారంటే, నా ప్రేమను గూడా చంపేస్తారా? లావణ్యని చంపేస్తారు. లావణ్యని రోడ్డుకెయ్యాలిప్పుడు. 15 ఏళ్ల నా జీవితం ఉంది. ప్రాపర్టీ ఏంటి? ఇంకా అదే జరిగితే నేను గవర్నమెంట్‌నే కొడతానేమో ఈ ప్రాపర్టీ కూడా తీసేసుకోమని. ప్రాపర్టీ వల్ల గొడవలవుతున్నాయంటే. సో, ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ గారి కోసం ప్రాపర్టీ కూడా వదులుకుంటారా? ఇఫ్ ఇన్ కేస్? ఇప్పుడు ప్రాపర్టీ అన్నది వచ్చిన అంటే ఈ భూప్రపంచంలో ప్రాపర్టీ అన్నది రాస్తానికి ఒక్కడికే ఉందా అండి? జనరల్‌గా అడుగుతున్నా. అడుగుతున్నా. హ్మ్. సింపుల్ అంతే. సో, బట్ ప్రాపర్టీ సీ అంటే అహా! నేనివన్నీ కూడా ఎందుకు అడుగుతున్నానంటే, బయట లావణ్య గారిని, ఆ లావణ్య అనే పర్సన్‌ని జనాలు ఏవైతే అడగాలనుకుంటున్నారో, "ఏమ్మా నీకు డబ్బు కోసమే రాజ్ తరుణ్‌ని వలలో వేస్తున్నావా?" అని అడగాలనుకుంటున్నారో, ఓకే. దానికి మీ ఇంటర్మీడియేట్ ఆన్సర్. అయిన ఇంటర్మీడియేట్ అయిన తర్వాత రాజ్ తరుణ్ ఏదో పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేరో, డాక్టరో పోనీ యాక్టర్ అయిన తర్వాత ఈ ఇల్లు కూడా కొనేసుకున్న తర్వాత ఓకే. ఐ ట్రాప్డ్ హిమ్ లేదా పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ప్రేమించాలనుకున్నాను జరగలేదండి. ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చిన ఒక నార్మల్ అబ్బాయి. దాని తర్వాత మేము కలిసి జర్నీ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత వచ్చింది ఈ ప్రాపర్టీ గూడా. దయచేసి అది అందరికీ అర్థం జేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు 'రాజ్ తరుణ్' కోసం ప్రాపర్టీ వదిలేస్తా అంటే 'రాజ్ తరుణ్' కోసం ప్రాణాలే వదిలేస్తాను నేను.
అసలు ప్రాపర్టీ కోసమే ఇదంతా అవుతుందంటే నిజంగా నా వాట ఎంతుందో నేను ప్రూవ్ చేసుకొని రాజునైనా నోరు తెరిచి అడిగితే, ఇవ్వకపోతే మీరు చెప్పు తీసుకొని కొట్టండి. నా రాజుని అడిగితే. సింపుల్. సో యాహ్! ఆహ్, ఒక చిన్న క్లారిఫికేషన్ అంతే, హ్మ్. అంతకేం లేదు. హ్మ్. హ్మ్. ఒక వీడియో నేను ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను బేసికల్‌గా. వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని ఇద్దరిని దీవించడము, బట్టలు పెట్టడము, మీ అవును. నుదుటిన కుంకుమ పెట్టడము, సత్యనారాయణ అవును. వ్రతం సంథింగ్. అవును. సో, అవును. అదంతా ఆహ్, దాని గురించి మీరేం మాట్లాడతారు? బికాజ్ ఏమడిగినా కూడా ఏమైపోతుందంటే ఇదొక ఫ్యాబ్రికేటెడ్ అని చూపిస్తున్నట్టు అయిపోతుంది. సో, మీ మాటల్లో నా వినాలని కదా వాట్ ఈస్ దాట్? నా నా కర్మ రాజొచ్చి మాట్లాడే వరకు అంతే అవుతుందండి. ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి చెడ్డది అని ప్రూవ్ చేసేసుకొనొచ్చేసి, రాజ్ నార్మల్ లైఫ్ లీడ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఒక ఆడపిల్ల జీవితం, ఒక ఆడపిల్ల కుటుంబం ఉంది వెనకాల. అదే రాజ్ తరుణ్ ఫాదరు మా పేరెంట్స్‌కి మాటిచ్చారు మరి. మా కూతురులా చూసుకుంటామని. నిజంగా ఇప్పుడు వాళ్ళ కూతుర్నే అయితే వాళ్ళు నాకు చేస్తారా ఇది? అసలు తప్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులందరికీ ఇప్పుడు వాళ్ళ చేస్తారేమో. ఇంట్లోనే ఉంటున్నారు. అంతా బానే అవును. ఉంది. హ్యాపీగా ఉన్నారు. అవును. అసలు ఈ మధ్యలో ఈ గొడవలన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారంటారు? ఎగ్జాక్ట్‌లీ. అది మధ్యలో వచ్చిన పీపుల్ వాళ్ళ ఆశల కోసం వచ్చిన పీపుల్. ఇప్పుడు నేను అదే సిండికేట్ బ్యాచ్ వాళ్ళ సంసారాల్లోకి దూరి నేను చేయొచ్చా మరి? చేయొచ్చు అంటే నేను కూడా అదే పనిగా సంవత్సరం అంతా తిరుగుతానండి. సంవత్సరం అంతా తిరుగుతాను. బతకనివ్వరా హ్మ్. ఇంకా? ఒకసారి డ్రగ్ అంటారు. ఒకసారి ఇదంటారు. రీసెంట్‌గా అయితే ప్రాస్టిట్యూషన్ గూడా ఏంటండి? తప్పుడు పనులు జరుగుతున్న ఇదే ప్రాపర్టీలో మరెవరైనా కావాలనుకుంటారా ఈ ప్రాపర్టీని? సో, నాకు అక్కడ సమాధానం చుట్టుపక్కల మీరుండే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్‌లో సో, పక్కన వాళ్ళతో నెయిబర్స్‌తో, ఆ సొసైటీ ప్రెసిడెంట్స్ వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? మీకు తెలుసా? ఇంత జరుగుతున్నా మీకు సపోర్ట్ ఎవరైనా ఉన్నారా అక్కడ? సపోర్ట్ ఉండడానికి నేను సపోర్ట్ ఎవరిని అడగట్లేదు కూడా. అండ్ మోర్ ఓవర్ వెళ్తాము ఇక్కడ నార్మల్లీ. చుట్టుపక్కలోళ్ళు గొడవ జరిగితేనే బయటకొచ్చి చూస్తారు కదా! ఖచ్చితంగా అండి. కాపోతే ఇది ఇప్పుడు 'రాజ్ తరుణ్' కొన్న ప్రాపర్టీ గదా! అందరూ రాజ్ రిలేటెడ్ పీపులే ఉంటారు. నాకు అసాల్ట్ జరిగినప్పుడైతే ఎవరు సహాయానికి రాలేదు. కానీ ఈ సిండికేట్ బ్యాచ్ పీపుల్ ఎవరైతే వచ్చి న్యూసెన్స్ చేయడానికి ట్రై చేశారో, అప్పుడు మా సెక్రటరీ గారు బయటికి పంపించడానికి ట్రై చేశారు వాళ్ళని. కొంచెం ఇష్యూ అన్నదైతే జరిగింది. అండ్ ఏదన్నా లీగల్‌గా ఎళ్తే బావుంటదేమో. ఇలా ఇది జేయడం అనేది కరెక్ట్ గాదు. మానవత్వం గూడా గాదు. అంటే చెడ్డదైతే మనిషి గాకుండా బోతదా? చెడ్డది అయిందో లేదో కూడా కోర్ట్ చెప్పాలి గదండీ! అంతే. కరెక్ట్. అంటే ఒక సో, మనిషి మే చచ్చిపోయేదాకా 11కి చావాలి శేఖర్ భాష టచ్ చేస్తే. అదే పేర్లను చెప్తున్నా. రావద్దనుకున్నాను కానీ మే యాహ్! 11th 2014 మీ మ్యారేజ్‌ది. ఆల్‌మోస్ట్ అవును. ఆల్ 11 ఇయర్స్. అవును. మళ్ళీ మే 11th ఆఫ్టర్ నా 11 మెడలో ఇయర్స్. 3 ముళ్ళేసాడు. మేము 7 అడుగులేసామని అప్పుడు అతను చెయ్యి పట్టు అంత చెయ్యి ఎప్పుడో పట్టుకున్నానులెండి. బట్ భార్యగా అతను చెయ్యి పట్టుకుందైతే ఆ రోజు. ప్రాణం పోయేదాకా నాకు సో, ఇప్పుడు అదే ఇప్పుడు తెలుసు. మే 11కి కథకి సమాప్తం అంటారా? ఖచ్చితంగా అండి. ఒకవేళ రాజ్ జీవితంలో ఉన్నా, లేకపోయినా ఆ రోజు నుంచి అయితే ఇంక ఇదుండదు. అండ్ ఏదైతే ప్రాపర్టీ కోసం అంటున్నారో, ఈ ప్రాపర్టీ గూడా ఉండదండి. ఇఫ్ లావణ్యనే అంటే ఇంత నీచానికి దిగజారి, అన్యాయం చేసి, అక్రమం చేసి చేయాలనుకుంటున్న ఎవరికైనా సరే కర్మ రిపీట్ అవుతది గదండీ! సో, మీ ఖచ్చితంగా కర్మ దగ్గర అన్నది రిపీట్ బలమైన అవుతది. కారణాలున్నాయి. కేవలం బలమైన కారణాలున్నాయి. బలమైన రాజకీయంగా ఎవిడెన్సెస్ కోసం ఉన్నాయి. చేస్తే బలమైన కారణాలు, బలమైన ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవి బయటకొస్తే మళ్ళీ నా రాజుకే పడతది అన్న దగ్గర నేను ఫార్వర్డ్ రాలేదండి. మీరు నమ్మరు. చార్జ్ షీట్ అయిన తర్వాత మేము కోర్ట్‌కి కూడా అప్రోచ్ అవ్వలేదు. రాజు పైన ఏదైనా చేయడానికి. అండ్ నా అంతట నేను కేస్ వెనక్కి తీసుకోవడానికొచ్చాను. సారీ చెప్పాను. కాళ్ళు పట్టుకుంటా క్షమించు చిన్నోడా అన్నాను. ఇంత శిక్షేస్తారా నాకు? ఇప్పటికి కూడా నేను ఒక పాజిటివ్ నోట్‌లోనే ఉన్నాను. దేవుడు ఈ ఈ రకంగా అయినా ఆంటీ, అంకుల్‌ని ఇంటికి పంపించారేమో అని. ఇంకా మీరు మీకు ఒకటేదో ఇప్పుడు ఒక మాట్లాడారు సపోర్ట్ అన్నారు. లాగా అది చూడాలింకా. ఉన్నారనుకుంటా కదా వాళ్ళు? అంటే ఏదండి? మీకు ఇప్పుడు ఒక సపోర్ట్ లాగా ఉన్నారా అండి వాళ్ళు? ధైర్యం కదండీ! ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు. ఎంత కొట్టుకుని ఇప్పుడు మా మమ్మీ ఉన్నారు. నేను తిట్టాననుకోండి కోపంలో. ఆ కోపం అన్న ఎమోషన్‌లో తిట్టాను గానీ, అమ్మ గాకుండా పోదు గదా! సింపుల్. సో, రాజ్‌తరుణ్ గారు వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేస్తున్నారా అండి? మీరేమైనా యాహ్! అండి. విన్నారా? ఇందాక కాల్ గూడా విన్నాను. అప్పుడే తను లేరిక్కడ అని అర్థమైంది. మరి ఎవరితో వెళ్లారు అన్నది ఇంకంతే. చాలా సో, ఫీవర్ ఉందండి. హై ఈవెన్ ఫీవర్ ఉంది నాకు. అదే లావణ్య గారికి కొంచెం హెల్త్ బాలేదండి. ఆమె చెప్పడం ఏంటంటే, మే 11న ఈ కథకి ముగింపు పలుకుతాను. ఖచ్చితంగా అండి. ఎవరు ఖచ్చితంగా. మాట్లాడకుండా చేస్తాను. ఖచ్చితంగా అండ్ మా డాక్యుమెంట్స్ కూడా మేమన్నీ తెప్పిచ్చేసాము. ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. హ్మ్. మేము వెళ్ళే వేలో గూడా వెళ్తున్నాము. బట్ అగ్రెసివ్ వేలోనో లేకపోతే దాడులు అన్నవి నెవర్ అండి. అంతే. ఎవరైతే హ్మ్. లావణ్య గారిని బ్యాడ్‌గా చూపించాలని ట్రై చేస్తున్నారా? లేకపోతే నిజంగా బ్యాడా? కాదా? అనేది
మేము ఆ అమ్మాయి లావణ్య గారి ద్వారా తెలియజేయాలని ప్రయత్నం మాత్రమే ఇది. ఒక ఆడపిల్లకి తప్పు చేసినా, చేయకపోయినా రోడ్డు మీద నిలబెట్టడం అనేది చాలా తప్పు. దానికి కామెంట్స్‌లో మీరు తెలియజేయొచ్చు. లావణ్య గారు మళ్ళీ ఒక ప్రూఫ్‌తో, సాలిడ్ ప్రూఫ్‌తో అందరి నోట్లో మూయిస్తానని చెప్పి సభాముఖంగానే చెప్తున్నారు. సో ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రాపర్టీ గురించి కూడా ప్రాపర్టీలోంచి వెళ్ళిపోవాలి ఇది అది అంటే భార్యగా రుజువు చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నారు గదా! ఆహ్, ఏంటి అన్నది గూడా లెట్ లెట్ మే 11థ్ కమ్ అండి. అంతే. ఇప్పుడు రాజ్ తరుణ్‌కి నేను కాకుండా పోయానేమో, 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తాను అనే విషయం చెప్పుండాల్సిందేమో. బట్ నా పేరెంట్స్‌కైతే నేను బిడ్డనే గదా! ఖచ్చితంగా చట్టపరంగా ఏవైతే చర్యలు ఎళ్తాయో అవి ఎళ్తాయి. మరి ఇప్పుడు ఈ రోజు సో నుంచి మీ గూడా మీద అండి దాడి నాకేదన్నా చేస్తున్నారు కదా! దానికేమైనా చర్యలు తీసుకున్నారా? పోలీస్ యాజమాన్యంతో కలిపి, మేనేజ్‌మెంట్‌తో కలిపి మీ మీద దాడులకి? యెస్ అండి. ఇన్వెస్టిగేషన్ అన్నదైతే స్టార్ట్ అయింది. అండ్ ఆ ఫుటేజ్ కోసం గూడా మేము ట్రై జేస్తున్నాము. అది కూడా వచ్చిన తర్వాత కేస్ బలమవుతుంది. ఇప్పటికైనా సరే ఈ రోజు కూడా నేను కాంప్రమైజ్‌కే ఉంటానండి. గొడవకి లేదు. రాజ్ తరుణ్‌పైకి అగెయిన్స్ట్‌గా వెళ్ళాలని లేదు నాకు. నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా? నేనొద్దా నీకు? వచ్చి నాకు చెప్పు. నాతో కదా! నువ్వు చెప్పాలి. నువ్వు కదా చెప్పాలి. ఇదే నా ఫైనల్ ఇది. ఇందులో వాళ్ళు రాజ్ తరుణ్ పేరెంట్స్ మనీ ఉందా? రాజ్ తరుణ్‌దుందా? నాదెంతుందా? అన్నది ఖచ్చితంగా లీగల్‌గానే ఎళ్తుంది. ప్రాపర్టీలో గూడా లావణ్యని పంపించేస్తే అయిపోయింది అనడానికి లావాదేవీలు చాలా ఉన్నాయండి. చాలా సంవత్సరాల నుంచి వడ్డీలు గూడా ఉన్నాయి. అదే మా అత్తగారు, మామగారు పైన తీసుకున్న వాళ్ళు తీసుకున్న వడ్డీలు గూడా అండి. మరి అన్నీ క్లియర్ అవ్వాలి గదా! ఈలోపు మే 11 లోపు క్లియర్ అయిపోతాయేమో. ఇదే రాజ్ తరుణ్ రావడానికి మేము కలవడానికో, లేదా కంప్లీట్‌గా విడిపోవడానికో. ఓకే. సో రాజ్ తరుణ్ యాహ్! గారితో ముఖాముఖి అంటున్న లావణ్య గారు మే 11థ్. సో ప్లీజ్ యాహ్! ఇప్పటిదాకైనా ఆమె మీద బ్యాడ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఆమె గురించి ఆలోచిస్తారని మా ఛానెల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థాంక్ యూ లావణ్య గారు. స్టే థాంక్స్ సేఫ్, అండి. స్టే థాంక్ యూ. హెల్తీ.